ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారమైన ఈ 4వ రోజున విజయవాడ శ్రీ దుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత మరియు త్రిపురాత్రయంలో 2వ శక్తి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లు ఇరువైపులా వింజామరులతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో చెరుకుగడను చేతబూనుకొని లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర మహాయంత్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరి దేవే. పూర్వం దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు జరుగుతుండేవట. ఆ కాలంలో ఆ ఆలయాన్ని సందర్శించిన జగద్గురు పరంపరలోని 10వ వారైన శ్రీ విద్యాశంకరుల వారు వామాచార పద్ధతిని తొలగించి దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి నిత్య పూజలు జరిగే ఏర్పాటు చేశారట. అప్పటి నుండి ఉగ్రరూపంలో ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో తన భక్తులను కరుణిస్తుంది. అందుకే ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితాష్టోత్తరం సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తారు. ఇక్కడ శ్రీచక్రాన్ని పూజిస్తే సాక్షాత్తు మూల విగ్రహానికే చేసినట్లుగా అవుతుందట. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచ తన్మాత్రలకు సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. అమ్మవారికి ఈరోజు ఎరుపు, నీలం రంగు వస్త్రాలను అలంకరిస్తారు. లలితా సహస్రనామంలో చెప్పినట్లు మందార కుసుమప్రియ అంటే ఎర్రని మందారాలను, చాంపేయ కుసుమప్రియ అంటే సంపంగి పూలతో అమ్మవారిని పూజిస్తారు. గుడాన్న ప్రీత మానస అంటే అమ్మవారికి ఇష్టమైన గుడాన్నంతో, హరిద్రాన్నైక రసిక అంటే పులిహోరని నివేదన చేస్తారు. ఈరోజు లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరం చదువుకోవాలి. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశాభివృద్ధి కలిగి కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందని హయగ్రీవ స్వామి వారు వివరించారు. ఆ లలితా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.